అందరికీ నమస్కారం. నేను స్టేట్ కన్వీనర్ నొడగల నాయుడిని మాట్లాడుతున్నాను. మేమందరం కలిపి ఇక్కడ మీటింగ్ పెట్టాము. వారం అపర్ణ ఎమ్మెల్యే గారు, దగ్గుపాటి ప్రసాద్ గారు మా హీరో అయిన మా అమ్మగారిని చాలా అసహ్యంగా మాట్లాడడము, ఓ తల్లిని అలాగా మాట్లాడడము మా అభిమానులు చాలా తప్పు. ఇది మా అభిమానుల తరపున ఏం చేస్తున్నాం, నందమూరి అభిమానుల తరపున మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని ఏంటంటే ఇక్కడ ఉన్న అభిమానులు అందరం కలిపి టీడీపీకి ఓట్లు వేసాము. మేమంతా టీడీపీ పార్టీ నుంచే వచ్చాం, టీడీపీ నుంచే మేమంతా ఓట్లు వేసాము. దీన్ని ఏంటంటే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అతన్ని క్షమాపణ గాని పార్టీ నుంచి సస్పెన్షన్ చెయ్యాలనేసి మా అభిమానుల తరపున మేము కోరుతున్నాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. నందమూరి అభిమానుల తరపున మాట్లాడుతున్నాను. ఈ రోజు మన సిటీ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, గ్రేటర్ విశాఖ ఎన్టీఆర్ సేవా సమితి అండ్ గాజువాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అండ్ టీమ్ తారక్ ట్రస్ట్ నుంచి ఈ రోజు మేము మాట్లాడబోతుంది ఏంటంటే, మొన్న రీసెంట్ గా జరిగిన అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఆయన వాక్య చాలా అసభ్యకరంగా మాట్లాడారు. అది కూడా ఒక తల్లిని, అంటే మా హీరో, మేము అభిమానించే మా హీరో వాళ్ళ అమ్మగారినే అతను అలాంటి మాట్లాడుతున్నాడంటే ఆయన ఏమనుకోవాలి అసలు మాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, అది కూడా మన పార్టీ, మన టీడీపీలో మనం మహిళలకు ఇచ్చే మన గౌరవం, అసలు మహిళా సంఘాలు అనేది పెట్టింది మనం. అలాగే డ్వాక్రా సంఘాలు, ఇలాగా ఆడవాళ్ళకి మనం ఇచ్చే రెస్పెక్ట్ చాలా ఎక్కువ మంది. అలాంటి పార్టీలో పుట్టి, అలాంటి పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మన హీరోనే మన అమ్మగారిని, శాలిని గారిని ఇలా తిట్టడం అనేది చాలా ఘోరంగా మేము ఖండించబోతున్నాం. దీనికి ఇప్పుడు గాని ఆయన గాని వచ్చి మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోతే రేపొద్దున ముందు ఇంకా భారీగా చేయబోతున్నాం. ఇది ఇంకా జస్ట్ శాంపుల్ మాత్రమే. ప్రస్తుతానికి మేము చేసే కార్యక్రమం ముందు ఇంకా ఘోరంగా ఉంటుందని మేము తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన అందరూ అభిమానులకు అందరూ కూడా నమస్కారం అండి. రీసెంట్ గా జరిగినటువంటి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు మన నందమూరి తారక రామారావు గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నామండి. ఎందుకంటే అతను ఆడే మాట్లాడినప్పుడు ఒక స్త్రీని అగౌరవంగా చేయడం అనేది చాలా వరకు అది సమంజసమైన విషయం కాదండి. మన పార్టీ కూడా పుట్టింది దేనికోసం అంటే, ఒక స్త్రీని ఎప్పుడు కూడా అసభ్యకరంగా మాట్లాడకూడదు ఉద్దేశంతో మన పార్టీ పెట్టాము. అలాంటిది మన నందమూరి తారకరం అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని, వారి తల్లిని అంత దారుణంగా అన్నం అనేది చాలా బాధాకరమైన విషయం. అది ఇంకో విషయం ఏంటంటే, మేమందరం కూడా ఇప్పుడు కూడా టీడీపీ కార్యకర్తలు, అంటే మన ప్రియతమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారు అవ్వచ్చు, లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా మీ అనుకుని సపోర్ట్ చేసిన వాళ్ళమే. ఇప్పుడు ఏంటంటే మన నందమూరి అభిమానులందరం కలిపి కూడా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ విధంగా చేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే, దగ్గుపాటి ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో అతను బహిరంగంగా మా నందమూరి తారక రామారావు గారికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాం. ఇంకో విషయం, ఇలా స్త్రీని అసభ్యకంగా మాట్లాడడం వలన సస్పెండ్ చేయాలని మేమైతే కోరుకుంటున్నాము. ఇంకో విషయం, మన టీడీపీలో మన ప్రభుత్వంలో ఎవరు కూడా స్త్రీని అసభ్యంగా మాట్లాడకూడదని ఎవరైతే చెప్పారో వాళ్ళే మన పార్టీ వాళ్ళు చేయడం వలన రేపు పొద్దుటిని ఎవరైనా ఈ విషయాన్ని బయట వాళ్ళు కూడా మన పార్టీని చాలా సులభంగా చూడవచ్చు. తప్పు చేసిన మనం ఇలాంటి విషయాన్ని కూడా మనం ఎప్పుడు కూడా తోవ ఇవ్వకూడదని కోరుకుంటున్నాము. సో ఈ విషయంపై లోకేష్ గారు అవ్వచ్చు, లేదా మా నాయకుడు చంద్రబాబు గారు అవ్వచ్చు, ఈ విషయంపై తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకుంటారని నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున, టీం తారక్ గాజువాక తరఫున మేము కోరుకుంటున్నాము. మా హీరోని అవమానించి మాట్లాడడం చాలా దారుణం. మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అలా మాట్లాడడం చాలా తప్పది. వాళ్ళ మదర్ గురించి మాట్లాడడం, మన లేడీస్ మనం మేము కూడా ఒకప్పుడు, ఇప్పుడు కూడా మేము కూడా టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు కూడా. కానీ మేము ఓట్లేస్తే మీరు ఈ విధంగా పైన కూర్చునేది, మీరు అంత లేకుండా మీకు అంత లేదు. కానీ మీరు ఏంటంటే, ఒక తల్లి, ఒక లేడీ, టీడీపీ ఏం చెప్పింది పార్టీ, సీనియర్ ఎన్టీఆర్ ఏం చెప్పారు మనకు, ఒక లేడీ అనేది మనకు ఒక ఇది చేసి చేశాడు ఆయన. అలాంటి వాళ్ళని మీరు చేస్తుంటే ఇది అవుతుంది, మీకు చూడండి బాగుండదు. ఇది పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. ఇది ఈ విషయంలో తీవ్ర ఖండిస్తున్నాం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున. మీరు ఇది ఒక ఓన్లీ ట్రైన్ మాత్రమే. ఇది రేపు పొద్దున చాలా ఉంటది. ఇంకా తర్వాత అది మీకు ఊహించుకోండి మీరు. తర్వాత ఇప్పుడు ఇది వదిలేదు. కానీ ఇంకోటి, సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నమస్కారం అండి. మీరు ఈ విషయంలో మీరు
ఎమ్మెల్యే గారికి ఏం చేస్తారేమో మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి మాకు వచ్చి అందరూ దీన్ని మాత్రం తీవ్ర ఖండిస్తున్నాం. జై ఎన్టీఆర్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మీరు అన్నమూరు అబ్బాయిలు అందరూ మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు ఆ హీరో గురించి కొంచెం తప్పుగా మాట్లాడారు. అది కూడా తోటి అబ్బాయితో అలా మాట్లాడడం వల్ల మా అందరికి తీవ్రంగా బాధ కలిగింది, తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు అక్కడ ఏం తెలిసింది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు అతను. సో ఆయన ఆ విధంగా మాట్లాడడం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇందులో ప్రధాన విషయం ఏంటంటే అందరూ తల్లి ఉంటారు, పక్కో తల్లి కోసం మాట్లాడి అంత బాధ అనిపిస్తుందో మా హీరో తల్లి కోసం మాట్లాడడం బాగా అంతే బాధ అనిపిస్తుంది. ఇంక్లూడింగ్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ అతని మీద యాక్షన్ తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గారు కానీ దయచేసి అలాంటి వ్యక్తుల్ని మన పార్టీలో ఉంచకండి. మేమందరం కలిసి కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తాం, అందరం కూడా టీడీపీకి ఓట్లేసాం, గెలిపించుకున్నాం. అలాంటిది ఒక తోటి టీడీపీ ఎమ్మెల్యే అయ్యుండి కూడా ఇలాగ మన హీరోని ఇలాగ విమర్శించినప్పుడు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు సార్? దయచేసి ఈ యాక్షన్ తీసుకోకపోతే మేము చాలా ఆనందపూర్ పిలుపునిస్తామని మా స్టేడియో చెప్పారు. మా స్టేడియో కన్వీనర్ అలాగే సూర్యనారాయణ గారు ఉన్నారు మాకు. వీళ్ళందరూ కూడా చలో అనంతపురానికి చలో పిలుపునిస్తే వీళ్ళందరం ఇందాక చాలా మంది వస్తారు, వీళ్ళు ఇండియన్ ముట్టడిస్తారు. ఆ ఇండియా ఇబ్బంది తరపున అయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దయచేసి వెంటనే ఇలాంటి ఎమ్మెల్యే గారిని మీ పక్కన పెట్టుకోవద్దు. లేదనుకోండి మేమందరం కూడా వచ్చే ఎలక్షన్ లో మట్టుగా రివర్స్ వస్తుంటది. నేను క్లారిటీ చెప్పేస్తాను, నాకు ఎవరైనా నా హీరో తర్వాతే, తారకం తర్వాతే. దయచేసి అర్థం చేసుకోండి సార్. నేను కష్టపడి టీడీపీకి ఓట్లేసాను, తిరిగాను, ఐటీడీ మెంబర్, నేను వైజాగ్ సిటీ అన్ని చేసి కష్టపడారు. కానీ మా హీరోని తిరగడం కరెక్ట్ కాదు. మీరు వెంటనే ఇతని మీద పబ్లిక్ లో జవాబు చెప్పించండి. లేదా మన పార్టీలోనే డిసిప్లినరీ కమిటీ ఉంటే కనుక ఇతని మీద యాక్షన్ తీసుకోండి సార్. దయచేసి